Step into Value Zone Hypermart Patanjali. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న రూల్ ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు కావాలనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ ఎవరో కాదు, విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, ఆకస్మిక ధన ప్రాప్తి అనేది అందరి లైఫ్లో ఎందుకు జరగదంటారు? అండ్ అది జరిగే అదృష్టవంతులు మాత్రం సైలెంట్గా ఉంటుంటారు. దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? అలాగే నకారాత్మకత అనే విషయం ఒకటి మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు. అది ఉన్నట్టే చాలా మందికి చాలా విషయాలు పాసిబుల్ అవుతాయి అన్నారు. మరి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా పాసిబుల్ అవుతుందా? ఎస్, ఓకే, నేను చెప్తానండి. ఓకే, ఆకస్మిక ధన ప్రాప్తి రావాలి అంటే లోపల ఉన్నటువంటి మీరు అన్నారుగా నకారాత్మక ఆలోచన అవన్నీ వెళ్ళాలండి. ఓకే, డెడ్ ర్యాట్ ఉందండి. ఓకే, అంటే చనిపోయిన ఎలుక ఉంది. ఓకే, చనిపోయిన ఎలుకుంటే ఏం చేస్తుందండి? స్మెల్ వస్తుంటుంది, మామూలు స్మెల్ వస్తుంది. సో అది తీయనంత వరకు ఎంత మంచి స్మెల్ వచ్చినా, మంచి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చినా వస్తుందండి, ఎలాంటి స్మెల్ రాదు. అంటే మంచి స్మెల్ రావాలి అంటే ఇక్కడ ఉన్న డెడ్ ర్యాట్ ఏంటండి? వెళ్ళిపోవాలి. సో ఇది తీసేసి అక్కడ మంచి స్మెల్ అనేది వేయాలి, అప్పుడే మనకు మంచి స్మెల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ధనం రావాలి అంటే లోపల నుండి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వెళ్ళిపోవాలండి. ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళనంత వరకు పాజిటివ్ ఎనర్జీ రాదు. సో మీరు అడవచ్చు ఎట్లా పాసిబుల్ అవుతుంది? చూడండి, ఒక వరలో 2 కత్తులు పడతాయండి. చూడండి, ఒకటే పడుతుంది, ఒకటి పడుతుంది. అంటే మీరు పాజిటివ్గా ఉంటే నెగిటివ్ ఉండదు. సో ఏదైనా ఒకదానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే నిరంతరం మనీ కావాల్సిన, ఇప్పుడు ఎస్పెషల్లీ మనీ అట్రాక్షన్ సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి నేను చెప్పబోయే సీక్రెట్స్ ఏంటంటే, మీకు మనీ రావాలంటే రోజుకు వచ్చే ఆలోచనలో 60,000 ఆలోచనలో మ్యాక్సిమం ఆలోచనలు మనీ గురించి ఆలోచించండి. అంటే మీ దగ్గర మనీ ఉంది, లేదా మనీ ఉంటే మీరు ఏమేమి చేస్తారో ఊహల్లో ఊహించండి. ఎస్పెషల్లీ ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే పోయే ముందు, అంటే ఎస్పెషల్లీ 11 days చేయండి. రాత్రి పడుకోబోయే ముందు మాత్రం ఈ ఒక్క పని చేయండి. ఏ పని? రాత్రి పడుకుంది ప్రతి దాన్ని కూడా, అంటే మీకు ఏదైతే కావాలో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా ఊహిస్తూ పడుకోండి. ఎప్పుడైతే మీరు డ్రీమ్ చేస్తారో ఏమొద్దు తెలుసా అండి విరాట్ గారు? సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుందంటే, కాన్షియస్ మైండ్ నిద్రలోకి వెళ్తుంది, జారిపోతుంది. ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్న భావన వెళ్తుంది కదా. సో ఆ ఉంది అన్న భావన వెళ్ళేసేసి దానికి సంబంధించిన అన్నిటినీ మన జీవితంలోకి తీసుకొస్తుంది. అంటే మీరు ఎలా అడగవచ్చు, మీరు న్యూస్ పేపర్ చదువుతుంటారు, ఆ ఆర్టికల్ ఉండొచ్చు, లేదా టీవీలో చూస్తుంటారు, సెర్చ్ చేస్తుంటారు, అది కనపడవచ్చు, లేదా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పవచ్చు, లేదా మీకు సడన్గా ఏదో ఒకటి కనపడవచ్చు. సో ఈ విధంగా మీ జీవితంలో పెను మార్పులు, బిగ్గెస్ట్ సీక్రెట్స్, అంటే లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వచ్చు. అంటే కంప్లీట్గా అంటే మన యొక్క ఆలోచనలు. బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే, ఎస్పెషల్లీ నైట్ పడుకునే ముందు ఈ సీక్రెట్, మనం డిస్కస్ చేసిన సీక్రెట్ ఏదైతే ఉందో, రాత్రి పడుకునే ముందు ఆల్రెడీ అయినట్టుగా ఎవరైతే 11 రోజులు లేదా 21 days కనుక చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మీరు చూడండి చాలా మార్పులు వాళ్ళ జీవితంలో వచ్చాయండి. మన దాంట్లో కూడా ఎంతోమందికి వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు, కారు, ఎట్ ది సేమ్ టైం జాబ్. రీసెంట్గా ఒక అతనికి USA జాబ్ వచ్చింది. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అలాంటి సక్సెస్ స్టోరీస్ నేను విన్నప్పుడు, మనం ఇంతగానో ఎఫర్ట్ పెట్టాం కదా, 300 episodes మనం ఎఫర్ట్ పెట్టాం, వాటి వలన రిజల్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, ఒక సీడ్ వేసిన వెంటనే ఫ్రూట్ వస్తుందండి విరాట్ గారు? రాదు, టైం పడుతుంది. సేమ్ లైక్ దట్ నేను ఏమంటానంటే పేషెన్సీ, కన్సిస్టెన్సీ. ఒక సీడ్ వేసాం, ఒక విత్తనం నాటం, అదేమవుతుంది? మొక్క అవుతుంది. మొక్క తర్వాత ఏమవుతుంది? ఒక వృక్షంగా మారుతుంది. వృక్షంగా మారి ఏమిస్తుంది? ఫ్రూట్ ఇస్తుంది. ఆ ఫ్రూట్ రావాలంటే ఏంటి? టైం పడుతుంది. ఆ పేషెన్సీ, కన్సిస్టెన్సీ కొంచెం ఉండు. ఆ మొక్కకు మనం వాటర్ పోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ రిజల్ట్స్, ఆ ఫ్రూట్స్ వస్తాయి. మనకు పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే, నేను చెప్తూ ఉంటాను ప్రతి ఎపిసోడ్లో, నేను చెప్పాను ఇదివరకు కూడా 300 episodes ముందు కూడా మనం ఎన్నో డిస్కస్ చేసాం, ఎన్నెన్నో సీక్రెట్స్ డిస్కస్ చేసాం. ఎంతో మందిలో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో అందులో చూస్తే మనం డిస్కస్ చేసింది PPH, పీస్ఫుల్ మైండ్, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో, ప్రశాంతమైన మనసుతో ఉంటారో, అట్ ది సేమ్ టైం సకారాత్మక ఆలోచన అంటే పాజిటివ్ థింకింగ్ చేస్తారో, హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఉంటారో, వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టుగా స్టార్టింగ్లో మనీ అట్రాక్షన్ సిరీస్లో ఆకస్మిక ధన ప్రాప్తి కదా, అది కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే మనీ మ్యాగ్నెట్గా మారిపోతుంటారు. అంటే మీరు ఎప్పుడైతే మీరు మనీ మ్యాగ్నెట్గా మారిపోతుంటారో మనీ ఆకర్షించబడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మనీ బయట రావాలి, బయట సర్చింగ్ మొదలు పెడతారు. మీరు ఎంత సర్చ్ చేసినా, ఎంత ఆరాటపడ్డా మీ వైపు మనీ రాదు. మనీ రావాలంటే ముందు మనీ మ్యాగ్నెట్గా మారాలి. ఇక్కడ ఆలోచనలో మార్పు వస్తే జీవితం మార్పు వస్తుంది. బయట ఎక్కడో మార్పు రాదండి. రావాల్సిన మార్పు ఎక్కడ రావాలి? మనలో రావాలి. మన ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు వస్తే మన జీవితం మారుతుందండి విరాట్ గారు. కళలు అనేవి చాలా విశిష్టత ఉన్నవి సార్. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు,
మన కళలు వేరే ప్రపంచంలో నిజం అని చెప్పేసి. అంటే అది నిజం. ఆ నిజాన్ని మనం ఇంకా మన కోసం ఏ విధంగా మార్చుకోవాలి, ఎందుకంటే సెల్యులార్ డ్రీమింగ్ అని చెప్పేసి దాని గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మన లాభం కోసం మనం ఎలా వాడుకోవాలండి? దానికోసం ఏం చేస్తామండి, మనం ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఎవ్రీ ఫ్రైడే ఓకే ఈవినింగ్ 7 PM ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఏం చేస్తున్నాం అంటే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాం, అసలు ఎందుకు మనకు రిజల్ట్స్ రావడం లేదు, రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూవర్ చేసిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. వారు ఆ ఫామ్ను ఫిల్అప్ చేయడం ద్వారా ఓకే మా టీమ్ మెంబర్సే వారిని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, జూమ్లో వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. అంతేకాదండి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం మన డిస్ప్లే అవుతున్న నెంబర్ కూడా కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇందాక మీరు అన్నారే కళలని, ఆ కళలు నిజంగా అండి మనం ఇప్పుడు వాస్తవం ఇంకొక వేరే లోకంలో కాదండి, ఇక్కడే అవుతుంటాయి. మీరు అన్నట్టుగా ఇక్కడ మనం కళ కంటే వేరే లోకం కాదు, ఇక్కడ మీ కళ ఆ కళ ఎట్లా ఉండాలి అంటే మీ జీవితంలో ఏదైతే కావాలని కలనుకుంటో అది నమ్మాలి. మీరు చాలామంది కళలు అంటారు, ఫస్ట్ ఒక కళ అంటాడు, ఇంకొకసారి ఇంకొకటి, అట్లా మారవద్దు. ఫస్ట్ క్లారిటీ ఒక వైట్ పేపర్ తీసుకొని అసలు మీకు ఏమిటి, మీ లైఫ్ ఏ విధంగా ఉండాలి, ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, బట్ రేపనే రోజు నా జీవితం అద్భుతంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో మీ జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా రాసుకోండి. రోజు కలగనండి, అంటే ఆల్రెడీ పొందినట్టుగా. ఒక ఇల్లు కావాలనుకున్నారు, ఎలా ఉండాలి, ఆ ఇంట్లో మీరు వాక్ చేస్తున్నట్టుగా కలగనండి. ఒక కారు కావాలనుకుంటే ఆ కారు డ్రైవ్ చేసినట్టుగా కలండి. ఒక జాబ్ అంటే ఆ జాబ్ వచ్చినట్టుగా. మీకు ఒక పబ్లిక్ స్పీకింగ్ రావాలని మీరు అనుకుంటున్నారు, మీ ముందు 100 మంది 1000 మంది ఉన్నారు, మీరు అనర్గళంగా మీరు మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు. అప్పుడు ఇలా నిజంగా వెళ్ళి ఒక మైక్ పట్టుకొని మీరు అనర్గళంగా మాట్లాడితే ఎంత బాగుంటుందో అది ఊహిస్తూ పడుకోండి లేదా ఊహించండి. ఎస్పెషల్లీ కనుక కొంతమంది అంటారు సార్ డే డ్రీమర్స్ అంటారు, డే డ్రీమ్ అయినా పర్వాలేదు, ఐస్ క్లోజ్ చేసుకుని కలగనండి. తర్వాత కళ కోసం సహకరించడం కోసం నిరంతరం ప్రయత్నించండి. చాలామంది అంటారు కష్టపడితే వస్తుందని, కష్టపడితే ఏమి రాదండి, కష్టపడితే ఏమొస్తుందని, కష్టమే వస్తుంది. నిజమండి, కష్టపడొద్దండి, ఏమైనా ఇష్టపడాలి. అంతెందుకు సార్ మనం చూస్తే చిన్నపిల్లలకు సబ్జెక్ట్ ఇష్టపడుతూ చదవమంటే ఎలా చదువుతారు, హ్యాపీగా జాగే చదువుతుంటారు. అదే ఇష్టపడుతూ ఆడమంటే హ్యాపీ, ఎంత గేమ్స్ ఆడమంటే ఎలా ఆడతారు, ఎంతసేపైనా ఆడతారు. ఎందుకు అక్కడ గేమ్స్ అనేది ఇష్టమైంది. సేమ్ లైక్ దట్ సబ్జెక్ట్ కూడా ఇష్టమైతే వాళ్ళు ఎంతసేపైనా చదవగలుగుతారండి. అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు సాధించాలంటే వారి యందు వాళ్ళ క్లారిటీ ఉండాలి, థాట్స్లో క్లారిటీ ఉండాలి, ఏం చేయాలనుకోవాలి, ఏం దానికి మీరు ఎప్పుడైతే వారు కళలు కంటూ ఉంటారో కళలు కన్నా ప్రతిదీ కూడా వాస్తవ రూపం దాల్స్తుందండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. అండ్ ఇదే అనర్గళంగా చాలామంది స్పీకర్లు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ మోర్ ఓవర్ కళలు అనేది చాలా సెన్సిటివ్ థింగ్ సార్, ఎందుకంటే కొంతమంది కళలకంటూ నిజంగానే అలాగే ఉండిపోతూ ఉంటారు. మీరు చెప్పినట్టు డే డ్రీమింగ్ పగటి కళల్లో ఉండిపోతారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న కొన్ని తీక్షణమైన ప్రాసెస్ ఉన్నాయని విషయం మీరు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారనమాట. తీటా స్టేట్స్ కానీ ఆ స్టేట్స్లో కానీ మనం ఉండి విజువలైజేషన్ చేసిన ఆ డే డ్రీమింగ్ అనేది విజువలైజేషన్గా మారితే చాలా విషయాలు వర్క్ అవుతూ ఉంటాయి. అంటే థాట్ని ఎక్కువసేపు నిలపాలి. మామూలు డే డ్రీమర్స్ అనేది ఎక్కువసేపు నిలిపారు, మళ్ళీ ఇంకోటి మారుస్తూ ఉంటారు పదే పదే, అట్లా కాదు, ఫోకస్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. ఎస్. సో మీ క్లాస్ ద్వారా ఈ 2 అంశాలు ఎక్కువ మంది నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను. అండ్ ఇలాంటి గొప్ప సబ్జెక్ట్ని మీరు చాలామంది జనాలకి నేర్పించారు, ఇంకా చాలామందికి తీసుకెళ్తున్నారు. ఇలాగే మరింత సక్సెస్ఫుల్గా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఈ సెల్యులార్ డ్రీమింగ్ అనే దాని మీద మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, చాలా రహస్యాలతో ఉన్న సబ్జెక్టు. ఎందుకంటే చాలా చిన్న లైన్ ఉంటుంది విజువలైజేషన్కి డే డ్రీమింగ్కి, మళ్ళీ విజువలైజేషన్కి సెల్యులార్ డ్రీమింగ్కి మళ్ళీ చిన్న లైన్ ఉంటుంది. బట్ అది టాప్ కదా, అది సెల్యులార్ డ్రీమింగ్ హైయెస్ట్ ఫామ్. సో దాని గురించి మరిన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.